హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఫెబ్ 11th. ఈరోజు నైట్ నేను అభి లక్షద్వీప్కి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే డే ఆఫ్టర్ టుమారో, దట్ ఈస్ ఫెబ్ 13th, మా 5th యానివర్సరీ అనమాట. సో నేను అభి అయితే ఇలా ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటే చాలా రోజులైంది ట్రిప్కి వెళ్ళి నేను అభి. సో మా మ్యారేజ్ అయిపోయినాక గోవాకి వెళ్ళాం. తర్వాత మధ్యలో వెళ్ళాం కానీ మేమిద్దరం అయితే వెళ్ళలేదు, ఎప్పుడు ఫ్యామిలీతో కార్తీతో వెళ్ళేవాళ్ళం. సో ఈసారి నేను అభి మాత్రమే వెళ్తున్నాం. కార్తీ అయితే లేదు, ఎందుకంటే కార్తీ నిన్ననే మమ్మీ వాళ్ళతో అనంతపూర్కి వెళ్ళిపోయింది. సో దిస్ యానివర్సరీ సో స్పెషల్ టు అస్ బికాజ్ ఇంకొక బిగ్ థింగ్ అయితే ఉంది. అది బిగ్ సర్ప్రైజ్ అనమాట. ఇప్పుడు ఎవరికి రివీల్ చేయట్లేదు. సో అది రివీల్ చేయడానికి ఇంకా 1.5 month టైం ఉంది. అప్పుడు రివీల్ చేస్తే దట్స్ వాజ్ అ బిగ్ వన్. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. నా ప్యాకింగ్ అయితే బేసిక్గా అంతా అయిపోయింది. నా డ్రెస్సెస్, జ్యువెలరీ అన్నీ. ఇంకా లాస్ట్ మినిట్ ప్యాకింగ్ ఉంది, లైక్ ఫుట్వేర్, బాడీ వాష్, ఫేస్ వాష్, మేకప్, జ్యువెలరీ కొంచెం. ఇంకా అక్కడ లక్షద్వీప్కి వెళ్ళాల్సిన కావాల్సిన డాక్యుమెంట్స్ కానీ టికెట్స్, పాస్పోర్ట్ అయితే లేదు దీనికి. సో అక్కడ బట్ పీవీసీ వెరిఫికేషన్ కావాలి. పీవీసీ వెరిఫికేషన్ అంటే పోలీస్ నుండి మనం ఎలాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదని మనం అయితే వెరిఫికేషన్ తీసుకోవాలి. ఇదైతే అందరికీ కంపల్సరీ. మేము త్రూ ప్యాకేజ్ ద్వారా వెళ్తున్నాం అనమాట. ఫ్లైట్ టికెట్స్ అన్నీ మేమే బుక్ చేసుకున్నాం. బట్ అక్కడ లక్షద్వీప్లో స్టే చేయడానికి, అక్కడ యాక్టివిటీస్కి అంతా మేము ప్యాకేజ్ తీసుకున్నాం. అది క్యూసీ ట్రావెల్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్, వాళ్ళ ద్వారా మేము వెళ్తున్నాం అనమాట. సో వీఆర్ సో ఎక్సైటెడ్ అబౌట్ ద ట్రిప్. ఇప్పుడైతే టైం 2 అయింది. ఇంకా అభి ఆఫీస్ నుండి రాలేదు. అభి రావడానికి ఇంకో 1/2 hour అలా పడుతుంది. నైట్ 9 o'clockకి మాకు ఫ్లైట్, బట్ ఈవినింగ్ 6కి అంతా స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ నుండి మాకు ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వడానికి ఆల్మోస్ట్ 1 hour టైం పడుతుంది. సో లెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. సో ఇప్పుడు టైం అయితే 5:40 అవుతుంది అనమాట. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము మేము. మాకు ఆల్మోస్ట్ 1.5 hour 7 అవుతుంది ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యేంతలోపు. 8:10కి అంతా చెక్ ఇన్ ఉంది. సో కొంచెం అక్కడికి వెళ్ళి కొంచెం డిన్నర్ చేయొచ్చు, ఏదైనా లైట్ కానీ తొందరగానే స్టార్ట్ అయ్యాం. ఎందుకంటే కొంచెం లగేజ్ ఎక్కువ ఉంది కదా. సో చెక్ ఇన్ అవ్వడానికి, లగేజ్ చెక్ ఇన్ చేయడానికి టైం పడుతుంది. సో వీఆర్ సో ఎక్సైటెడ్ ఫర్ ద ట్రిప్. సో ఈవినింగ్ టైం కదా, ట్రాఫిక్ ఎక్కువగానే ఉండే. సో ఆల్మోస్ట్ మాకు 1.5 hour పట్టింది. 7కి అంతా ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యాము. సో అక్కడ కూడా ఫుల్ రష్ ఉండే అనమాట. లాస్ట్ 3 times నేను మార్నింగ్ జర్నీనే చేశాను, బట్ ఇది ఫస్ట్ టైం నా నైట్ జర్నీ ఫ్లైట్లో. చూద్దాం. బట్ నాకైతే మార్నింగ్ వ్యూ నచ్చింది, నైట్ వ్యూ కన్నా. నైట్ ఏమంత అనిపించదు. అండ్ మాకు ఫ్లైట్ వచ్చేసి ఇప్పుడు హైదరాబాద్ టు గోవా డాబోలిన్ ఎయిర్పోర్ట్ అనమాట. బ్యాగేజ్ చెక్కింగ్ అండ్ సెక్యూరిటీ చెక్కింగ్ అంతా అయిపోవడానికి ఒక 1/2 hour to 40 minutes పట్టింది. సో ఇంకా అది అయిపోయాక మేము
ఇక్కడ ఏదైనా ఫుడ్ తిందామని వచ్చి కూర్చున్నాం, ఎందుకంటే 8:30 8:10కి అంతా బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. 9కి ఫ్లైట్ మాకు. సో అంతలోపు ఏదైనా ఫుడ్ తిందామని మేమైతే ఇక్కడ బర్గర్ కింగ్లో బర్గర్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నాం. ఎందుకంటే హెవీగా తిన్నా కూడా ఫ్లైట్లో తిప్పుతుంది కడుపులో, ఎలాగో ఫ్లైట్లో ఏదో స్నాక్స్ ఇస్తారు. సో ఇక్కడ బోర్డింగ్ అయితే స్టార్ట్ చేశారు. వీఆర్ గోయింగ్ ఇన్సైడ్ ద ఫ్లైట్. నేను ఫ్లైట్ ఎక్కిన ప్రతిసారి ల్యాండింగ్ వీడియో అండ్ టేక్ ఆఫ్ వీడియో ఖచ్చితంగా తీస్తాను. నాకు ఎందుకు చాలా ఇష్టం అలా వీడియోస్ తీయడం. నా దగ్గర ఎన్ని కలెక్షన్ ఉన్నాయో ఆ వీడియోస్ అయితే. సో ఇక్కడ 10:15కి అయితే గోవా డాబోలిమ్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యామన్నమాట. సో ఇక్కడ లగేజ్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ గోవా మోపా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఎందుకంటే మాకు లక్షద్వీప్కి కనెక్టింగ్ ఫ్లైట్ అక్కడి నుండి ఉంది, మోపా నుండి. మాకు డైరెక్ట్గా హైదరాబాద్ టు మోపా ఫ్లైట్ దొరకలేదు. సో అందుకు మేము డాబోలిమ్ ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడ నుండి మళ్ళీ మోపా ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాం. మోపాలో మార్నింగ్ 6 o'clock ఉంది అనమాట మాకు ఫ్లైట్ మరి టు లక్షద్వీప్. సో ఇక్కడైతే బ్యాగేజ్ కలెక్ట్ చేసుకుంటున్నాము. నైట్ 10:30 అలా అయింది టైము. ఇక్కడ నుండి కొంచెం ఏదైనా మరి డిన్నర్ చేసి అక్కడ నుండి వెళ్ళాలి మోపా ఎయిర్పోర్ట్కి. డాబోలిమ్ ఎయిర్పోర్ట్ మోపా ఎయిర్పోర్ట్ 1 hour 1.5 hour టైం పడుతుంది. క్యాబ్ బుక్ చేసుకున్నాం. సో క్యాబ్ వస్తుంది పికప్ చేసుకోవడానికి. ఇక్కడ డాబోలిమ్ ఎయిర్పోర్ట్లో అంత ఫెసిలిటీస్ ఏం లేవు, ఎందుకంటే ఇది చాలా చిన్న ఎయిర్పోర్ట్. మోపా వచ్చేసి చాలా పెద్దది. సో ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాం. క్యాబ్ వచ్చింది 10:45కి అలా ఎయిర్పోర్ట్ నుండి బయటకు వచ్చాం లగేజ్ అంతా తీసుకొని. సో ఇక్కడ స్టార్ట్ అయ్యామన్నమాట. మధ్యలో ఎక్కడానికి ఇంకా డిన్నర్ చేయాలి ఆల్మోస్ట్, ఎందుకంటే 10:30 11 అయింది కదా టైం. హైదరాబాద్లో బర్గర్ తినిండేది 8 o'clock, ఇంకేం తినలేదు. 12:30కి అయితే మోపా ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాం. మధ్యలో ఒక 1/2 hour ఇంకా డిన్నర్ కోసం అని ఆగాము. సో 12:30 అయింది మాకు మోపా ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వడానికి. ఇదైతే చాలా పెద్దది ఎయిర్పోర్టు. సో లోపల కూడా చాలా బాగుంది ఎయిర్పోర్ట్ వచ్చేసి. మాకు ఇంకా చాలా టైం ఉంది, ఎందుకంటే మార్నింగ్ 6కి కదా ఫ్లైట్. సో అందుకు ఇంకా ఎయిర్పోర్ట్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. కొంతసేపు అలా ఎక్స్ప్లోర్ చేసి ఇంకా లాంజ్లో వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం అనమాట. ఎందుకు ఇంకా టైం అప్ ఇంకా 1 అయింది. సో బయట కొంతసేపు అంతా ఎయిర్పోర్ట్లో బయట చూసేసి లోపల లాంజ్కి వెళ్ళి ఇంకా పడుకునేసాము.
మార్నింగ్ 4:30కి లేసాం, ఎందుకంటే 5:10 నుండి బోర్డింగ్ స్టార్ట్. సో లగేజ్ చెకింగ్, సెక్యూరిటీ చెకింగ్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. సో బట్ ఈ ఎయిర్పోర్ట్ అయితే చాలా పెద్ద, డాబులోని ఎయిర్పోర్ట్తో పోల్చుకుంటే మోపా ఎయిర్పోర్ట్ చాలా పెద్దది. సో ఇంకా తిరుగుతూ ఉన్నాం ఎక్కడ ఏమని, ఇంకా టైం ఉంది కదా, ఒక 1/2 అవర్ టు 40 మినిట్స్ టైం ఉంది. సో ఇదంతా చూస్తూ ఉన్నాం. ఎయిర్పోర్ట్ అయితే బట్ చాలా బాగుంది. ఎయిర్పోర్ట్ లోపల ఇంటీరియర్ కానీ అవంతా చాలా బాగా పెట్టారు. సో ఇక్కడ సెక్యూరిటీకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ రన్వే దగ్గరికి అయితే మమ్మల్ని బస్లో తీసుకెళ్లారు. మాకు మోపా టు అగటి ఐలాండ్కి Fly 91 ఫ్లైట్ అనమాట. సో అక్కడికి ఓన్లీ 2 to 3 సర్వీసెస్ అన్నీ ఉన్నాయి, ఎక్కువ ఫ్లైట్స్ అవైలబిలిటీ లేదు ఐలాండ్కి మనకు. సో మాకు వచ్చేసి Fly 91 ఫ్లైట్. సో ఇక్కడ నుండి 1.5 అవర్ 1 hour 45 minutes జర్నీ అగటి ఐలాండ్కి. చూడండి ఎంత బాగుంది. 7 or 7:15 అయింది టైం అనమాట. అప్పుడే సన్ రైజ్ ఇంకా స్టార్ట్ అయింది. సో వ్యూ అయితే చాలా బాగుంది. నాకు ఇలా రికార్డ్ చేయడం చాలా ఇష్టం. చాలా వీడియోస్ ఉన్నాయి నా దగ్గర స్కైలో రికార్డ్ చేసింది. సో అవి అయితే ఫుల్ స్లీప్లో ఉన్నాడు ఇక్కడ. నేనేమో నాకు కొంచెంసేపు పడుకున్నా కానీ తర్వాత నిద్ర రాకుంటే ఇంకా జస్ట్ అలా వీడియోస్ తీసుకుంటూ ఫ్లైట్ బయట చూసుకుంటూ కూర్చున్నా. సో వీఆర్ ఇన్ అగటి ఐలాండ్. ఈ ఎయిర్పోర్ట్ స్పెషాలిటీ ఏమంటే ఓన్లీ సింగిల్ రన్వే ఉంటుంది, అది కూడా బిట్వీన్ ద సీ అనమాట. ఎయిర్పోర్ట్ అయితే చిన్నది, బికాజ్ ఎక్కువ సర్వీసెస్ లేవు, ఓన్లీ 3 to 4 ఫ్లైట్స్ అనమాట. ఈ వ్యూ అయితే హైలైట్. బట్ కొంచెం అక్కడ విండో సరిగ్గా లేకపోవడం వల్ల రికార్డ్ చేయలేకపోయా. బట్ రిటర్న్లో అయితే వీడియో చాలా బాగా రికార్డ్ అయింది. ఐ లైక్ ద వ్యూ టోటల్లీ అసలు. సో అగటిలో అయితే ల్యాండ్ అయిపోయాం. ఆల్మోస్ట్ 7:45 అలా అయింది ల్యాండ్ అవ్వడానికి. సో అక్కడ నుండి ఇంకా ప్యాకేజ్ వాళ్ళే క్యాబ్ డ్రైవర్ని పంపిస్తున్నారు. సో ఫైనలీ వీఆర్ ఇన్ అగటి. సో ఫైనలీ అగటిలో అయితే ల్యాండ్ అయిపోయామన్నమాట. మార్నింగ్ 7:45 అయింది. సో చుట్టూ చూడండి, ఒక్క వాటర్ తప్ప ఇంకేం లేదు. ఎయిర్పోర్ట్ కూడా చాలా చిన్నది. ఇది మా హైదరాబాద్ టు అగటి జర్నీ. 2 ఫ్లైట్స్ చేంజ్ అయ్యాం అండ్ 4 ఎయిర్పోర్ట్స్లో తిరిగాము. హైదరాబాద్, గోవా, డాబోలిమ్ ఎయిర్పోర్ట్ అండ్ ఆల్. సో నెక్స్ట్ సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.